यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతుంది. భారతీయమైనటువంటి పురాణాంతర్గతమైనటువంటి ఎన్నో రకాల అంశాల మీద సవివరమైన, ఈ కాలానికి అనుగుణమైన, వైజ్ఞానికమైన హేతువులతో కూడుకున్నటువంటి వివరణ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం పలుకుతూ, అన్ని పురాణాదుల్లోనూ అన్ని చోట్లలోనూ ప్రతి వ్యక్తి నోటి నుంచి వినిపించేటటువంటి ఒక మాట మీద కొంచెం సవివరమైనటువంటి చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. దానం అనే అంశం మీద. దానము అనేటటువంటిది ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏం అవసరం కోసం ఇవ్వాలి అనేటటువంటి విధానం మీద, దానం ఏమిటి, దాని విధానం ఏమిటి అనే అంశం మీద ప్రత్యేకంగా దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. అన్ని పురాణాల్లో కూడా ఈ చర్చ ఉంటుంది. నిత్య జీవనంలో దానాలు ఉన్నాయి. దా అనే శబ్దానికి ఇచ్చుట అనే అర్థం. సంస్కృతంలో దా అనే శబ్దానికి ఇచ్చుట. అనేక రకాలైనట్టు ఇచ్చుట అనే అర్థం లోపల చాలా ప్రదేశాల్లో జలదము అంటే జలాన్ని ఇచ్చున్నది అని అర్థం. దాన శబ్దం అనేటటువంటిది అసలు మన మామూలు నిత్య జీవితంలో భాగమైపోయింది. కానీ ఏది దానమో ఏది కాదో అన్న విషయం లోపల మాత్రం మనకు స్పష్టత లేదు. అసలు దానం ఎందుకు చేయాలి? భారతీయమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పరిహార మార్గ క్రియలో ఒక శ్లోకం చెప్తూ ఉంటారు. ఇది కాక చాలా చోట్లలో చెప్తారు, ఇది ఒక చోట చెప్పే విధానం. పూర్వకర్మకృతం పాపం లేదా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తచ్శాంతి ఔషధై దానై జప హోమ క్రియాదిభి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వేర్వేరు రకాలైనటువంటి జన్మల్లోనూ వేర్వేరు రకాల కర్మల ప్రకారం గతంలో చేసినటువంటి దాని యొక్క ప్రభావము అనేక రూపాల వ్యాధుల రూపంలో మన వెంటపడుతుంది అంటాడు. వ్యాధి అంటున్నప్పుడు ఏ వ్యాధి? వ్యాధి అంటే శారీరక వ్యాధి మాత్రమే వ్యాధి అనుకుంటూ కూర్చుంటూ ఉంటాం మనం. శరీరానికి వ్యాధి కాదు ఇక్కడ. శరీరానికి వ్యాధి ఏర్పడటం కన్నా ముందుగా మనసుకే వ్యాధి ఉంటుంది. మనసుకే శక్తి అని పేరు. ఆ శక్తి ఈ ప్రసారించేటటువంటి విధానం ఈ శరీరంలో స్పష్టంగా లేకపోవటం వల్ల దానికి వ్యాధి అవుతుంది. అది పరిపూర్ణంగా శరీరం లోపల మనస్సు చైతన్యంతో కూడుకున్నటువంటి మనస్సు ప్రవహిస్తూ ఉందనుకోండి, అది అక్కడెక్కడ లోపాలు ఉండవు. వ్యాధి రూపం లోపల నాకు ఇది లేదు, అది లేదు, ఇట్లా లేకపోయా అట్లా లేకపోయా అంటే కూడా వ్యాధి అంటాం. భయం ఒక వ్యాధి, బాధ ఒక వ్యాధి, ఎదుటివానికి ఉంది తనకు లేదనుకోవడం ఒక పెద్ద వ్యాధి, అసూయ మాత్సర్యం అంటాం. కామక్రోధాదులన్నీ కూడా ఇక్కడే కనపడుతుంటాయి. ఏదైనా వస్తువు కనిపించినప్పుడు ఆ వస్తువు చూడగానే నేను పొందలేకపోతే దాన్ని పొందలేకపోవడం అనేది ఒక వ్యాధి. మనకు భగవద్గీత ఒక మాట చెప్తూ ఉంటుంది. ఏదైనా సరే మార్గం లోపల వెళ్తూ ఉంటుంటే ఒక వస్తువును చూశాను నేను, చూస్తే దానికి నాకు కలిగినటువంటి దాని పేరు సంగమము అన్నది. నా మనసు లోపల అది కలిసింది కాబట్టి సంగమం. కలిసినటువంటి సంగమం నుంచి సంగమము ఏర్పడ్డ తర్వాత ఆ వస్తువు నా మనసులో కలిసిపోయింది. నేను ఇంటికి వచ్చేసినా కానీ ఆ వస్తువు నా మనసులో నిండిపోతుంటుంది. ఆ వస్తువు నుంచి నాకు వచ్చేటటువంటిది అది కావాలనే కోరిక వెంటనే వస్తుంది. సంగాత్ సంజాయితే కామహ అంటారు. కోరిక కలిగింది. కోరిక కలిగిన తర్వాత కోరిక తీరట్లేదు, ఇంకా పక్కవాడు కూడా తీసుకుంటున్నాడు. దానివల్ల ఆ తీర్చుకునేంత శక్తి నా దగ్గర లేదు. నా దగ్గర ఉండే శక్తి దాన్ని అనుభవించడానికి వీలుగా నాకు లేకపోయినప్పుడు అది కోపంగా మారుతుంది, క్రోధంగా మారుతుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవంతి సమ్మోహ. ఈ కోపం పెరుగుతున్నా కొద్దీ ఇంకా దాని మీద తీవ్రమైన కాంక్షలు పెరుగుతాయి. ఇది తప్ప నేను లేను, అదే నా జీవితం. దానికి అక్కడ వివేకం పనిచేయట్లే నాకు. మోహం, తీవ్రమైన మోహం పెరుగుతుంది. ఈ మోహం తీవ్రమైతున్న కొద్దీ ఇతర విషయాలన్నింటినీ మర్చిపోతూ ఉంటాము. స్మృతి విభ్రమ అంటాం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ.
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. మరి ఈ ఆలోచనలు ఎక్కడైతే పక్కకు పోయి గుర్తులన్నీ పక్కకు పోయి ఒకే అంశం మీదకి పోయి అది బాధాకరమైపోతున్న కొద్దీ బుద్ధి పాడైపోతుంటుంది. విశ్లేషణ శక్తి కోల్పోవడమే బుద్ధి నాశనం కావడం అంటాం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వీడు బుద్ధి లేనటువంటి వాడు నాశనం అయిపోతూ ఉంటాడు. మరి ఒక చిన్న వస్తువుకు చూడటం ద్వారా వినటం ద్వారా దాన్ని ఎంతో కొంత ఒకసారి అనుభవించడం ద్వారా కలిగిన సంగమం వల్ల మనకు దాని మీద ఇట్లా ఏర్పడి మన నాశనానికి అది హేతు అవుతుంది అనుకుంటే ఇది ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటట్టయితే దానికి కావాలనే కోరిక ఏర్పరచుకొని మనం వదులుకోలేని పరిస్థితుల లోపల అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకని ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వ్యాధి అన్నప్పుడు ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. వ్యాధి అంటే కేవలం శారీరక వ్యాధుల వరకే వ్యాధి అనుకోకుండా మానసికంగా మొట్టమొదటి ఇటువంటి లేదు అనుకున్న వాడికే లేదు అనే వ్యాధి వస్తుంది. ఆడపిల్లలు కడుపుల్లో పిల్లలు ఉంటున్నప్పుడు నాకు ఇది లేకపోయా అది లేకపోయా అని అనుకోకూడదు అనేటటువంటిది సూత్రం గర్భిణీ ధర్మాలు అని ఉంటాయి. గర్భిణి పతి ధర్మాలు ఏమిటంటే ఆమెకి ఏం లేకుండా లేదు అనిపించుకోకుండా భర్త వెతుక్కొని అన్నీ తీసుకొచ్చి పెట్టాలి అని. గర్భిణీ ధర్మాలు ఏమిటంటే ఆమెకు అన్నీ ఆనందంగా కనపడాలి, ఆమె శరీరము రూపము. అందుకని సీమంతోన్నైన లోపల 5వ నెల నుంచి చక్కగా అలంకరించుకొని ఉండమని చెప్తూ ఉంటారు. అవి మరొకసారి మాట్లాడుకోవచ్చు ఈ విషయాన్ని. కానీ శరీరం మొత్తం ఆనందంగా మారాలి అనుకునేటట్టయితే ఆ ఆనందంగా కోరికలన్నీ తీరిపోతుంటే కలిగే సంతోషం దేనివల్ల అంటే ఆ విధంగా ఉంటే తన కడుపులో ఉన్న సంతానం లేనివాడు కాకుండా ఉన్నవాడు పుడతాడు. నాకు ఇది లేదు అది లేదు అనే బాధతోని పుట్టేటటువంటి వాడు ఎవరైతే ఈమె బాధపడితే పుట్టినవాడు వాడు లేమివాడవుతాడు. కొన్ని హోమియోపతి లాంటి మందుల వాళ్ళల్లో పిల్లల యొక్క వ్యాధులను చూసేసి తల్లులను ప్రశ్నిస్తూ ఉంటుంటారు అప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటి అని. అందుకని ఈ రూపంలో మనం చూసేటట్టయితే చాలా ఆలోచించదగినటువంటి అంశాలన్నీ బయటకు వస్తుంటాయి. ఈ వ్యాధిని తీర్చడం కోసం ఒక మార్గం ఏమిటి అన్నారు. అన్ని మార్గాలు కాదు, అన్నిట్లో చాలా మార్గాలు పాటించాలి. పూర్వకర్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అది దేహ వ్యాధి కావచ్చు, మనోవ్యాధి కావచ్చు. తచ్శాంతి ఔషధై దానై అని చెప్పేసి అన్నాడు. ఈ దానము చేయటం వస్తువును నా నుంచి పక్క వాళ్ళకి వెళ్ళేటట్టయితే ఆ వ్యక్తి దాన్ని వినియోగించుకొని దాన్ని సంతోషపడుతూ ఉండేటట్టయితే దాని ద్వారా కలిగేటటువంటి ఆనందం నాకు ఈ విశ్వంలో వాళ్ళు పొందేటటువంటి ఆనందం విశ్వానికి వెళ్తుంది, నా కర్మ తగ్గిపోతూ వస్తుంది, నాకున్న బాధలు తగ్గుతూ ఉంటాయి. అందువల్ల దానం చేయమని చెప్పారు. దానం ఏం చేయాలి, మరి ఎలా చేయాలి? ఈ చర్చ కూడా చాలా విశేషాలు వస్తాయి. ఎవరికి చేయాలి? నాకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ నేను ఉపయోగపడేటువంటి విధానం బాధ్యత అవుతుంది, కానీ దానం కాదు. చాలా రూపాల్లో మాట్లాడుతూ ఉంటుంటాం మనం దానాల విషయంలో కూడా. అసలు ఇంతకు మన వాళ్ళు పుట్టుక నుంచి మరణం వరకు ఇండ్ల లోపల ఏ చిన్న విషయం జరిగినా దానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సంతోషపడగానే వెంటనే 10 మందికి పార్టీ అంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే 10 మందికి వినియోగపడటం, అన్నం పెట్టడం అనే భావన. అదేవిధంగా తర్వాత రోజుల్లో ఏమన్నా మరణం సంభవించినప్పటికీ కూడా ఆ 11వ రోజు నాడో 12వ రోజు నాడో కూర్చోబెట్టేసి అనేక రకాల దానాలు చేయిస్తారు. గోదానం, భూదానం, హిరణ్య దానం, అనేక రకాల వస్తువుల దానం, అనేక రకాల వ్యవహారాల దానం చేయిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆ పోయిన వ్యక్తి ఈ లోకంతో ఏమైనా అటాచ్మెంట్ పెట్టుకొని పోయాడేమో అవన్నీ వదిలిపెట్టేస్తే దాంతో పాటు ఆయన కూడా హాయిగా ఈ ఆత్మ ఈ లోకంలో కాకుండా విశ్రాంతి పొందుతుందనే భావంతో దానం చేసే సంప్రదాయం ఉంది. అందుకని దానం చేసేటటువంటి సందర్భాలు వచ్చిన సందర్భాల్లో దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిపోయింది. అందులో ఆధునిక కాలంలో మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంలో చాలామంది దేవాలయం లోపల కానీ దైవ సంబంధమైనటువంటి వ్యవహారాలకు కానీ ఏదైనా ఇస్తే దాన్ని దానము అంటున్నారు. ఇది దానం అనకూడదు. ఇది దానం అనేటట్టయితే మనలో ఉన్న చైతన్యానికి మనం ఏదో ఇచ్చి పారేస్తున్నాం. అంటే చైతన్యం లేకుండా మనం ఏమైనా ఇవ్వగలమా? చైతన్యాన్ని వినియోగించుకొని సంపాదించిన దాన్ని మళ్ళీ చైతన్యానికి ఏమి ఇవ్వగలం? భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని వండుకొని ఆయనకి నైవేద్యం పెట్టుకుంటూ ఇది నేను నీకు పెడుతున్నా అని చెప్పేశారంటే ఎంత అహంకారం అది. కాబట్టి దీనికి దాన శబ్దం వాడకూడదు. దేవాలయ వ్యవహారాదుల లోపల ఎప్పుడు చేసినా ఏం చేసినా కానీ దానం అనే వ్యవహారం వాడద్దు. ఎందుకంటే దైవానికి మనం ఇచ్చేవాళ్ళం కాదు. కాబట్టి అక్కడ ఏం చేయాలి? కంప్లీట్ సరెండర్, సమర్పణ అనే శబ్దంతో వాడాలి దాన్ని. ఫ్యాను దాత, లేకుంటే గేటు దాత, లేకుంటే ఇంకేదో కిరీట దాత అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకోవాల్సినంత అవసరం మనకేం లేదు.
మనం దాత అనేటువంటి శబ్దం వాడాల్సిన అవసరం ఆ ప్రదేశాల్లో ఉండదు ముఖ్యంగా. ఎందుకంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం నిర్వహించడమే మన ధర్మం. అందుకని ఆ భావంలో చూస్తే దానం అనేటటువంటిది దేవాలయ దేవ సంబంధ పరమ యజ్ఞ సంబంధ వ్యవహారాల లోపల వాడకూడదు. కాబట్టి అక్కడ కేవలం సమర్పణ అనే శబ్దం వాడాలి. హుండీల్లో వేసే ధనం కూడా సమర్పణ భావన. అయ్యా నాకు ఇది కలిగింది, నేను నీకు ఇస్తున్నాను, దీని ద్వారా ఏదో ధర్మకార్యాలు నిర్వహించండి అని చెప్పేసి చెప్పడం కోసం చేసే పని. ఆ తర్వాత రెండవది, మనకు ఈ లోకంలోకి మార్గం చెప్పిన గురువులు కొంతమంది ఉంటుంటారు. ఆ గురువులకు లేదా ఇతరమైనటువంటి ఇప్పుడు కూడా ఇంకా మార్గాలు చెప్పేటువంటి గురువులు కూడా కొంతమంది ఉంటుంటారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ధనాన్ని దానం అని చెప్పేసి వాడకూడదు. అది దక్షిణ శబ్దంతో వాడాలి. ఒక సమర్థుడు చేసే ప్రయత్నం అన్నమాట. దక్షిణ శబ్దాన్ని కూడా ఈ రోజుల్లో దానం అనే శబ్దంతో వాడుతున్నారు. గురువుకు దానం ఇవ్వగలిగామా? ఆయన ఇచ్చిన జ్ఞానం ముందర ఆ జ్ఞానంతో నేను సంపాదించేసి ఆ జ్ఞానానికి మళ్ళీ ఆయనకు వెలగట్టి డబ్బు రూపంలో ఇస్తామా, ఇంకేదైనా రూపాల్లో ఇస్తామా? అది దానం కాదు, గురు దక్షిణ. మనమందరం ఇవన్నీ చోట్ల దానాలనే వాడుతున్నాం. ఇక మూడవది అయినటువంటిది మాత్రమే మనం ఇచ్చేటటువంటి దానం. అదేంటి అంటే మనకన్నా ఆర్థికంగా సామాజికంగా కొంతవరకు బలహీనులైనటువంటి వ్యక్తులకు, మనకు సంబంధించని వ్యక్తులకు, మనకన్నా ఆర్థికంగా సామాజికంగా మనకన్నా బలహీనులైన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎక్కడో దగ్గర మనకు రిలేటెడ్, నాన్ రిలేటెడ్, నీకు సంబంధం ఏం లేదు వాళ్ళతో అని అనుకున్నటువంటి వాళ్ళలో దైవాన్ని మనం దర్శించి, వాళ్ళలో దైవాన్ని దర్శించేసి మనము వాళ్లకు ఇచ్చేటటువంటిది ఏదైనా కనుక ఉండేటట్టయితే అది వస్తు, వస్త్ర, ధాన్య, ధన 4 రూపాల్లో, అది కూడా నూతనమైనవే ప్రాధాన్యం. వస్తువులు, వస్త్రాలు, ధాన్యము, ధనము అనేటటువంటి 4 రూపాల లోపల మనకన్నా ఆర్థిక సామాజికంగా బలహీనులైన వ్యక్తులకు, మన సంబంధీకులైన వాళ్ళు కానటువంటి వాళ్లకు మనము అందించేటటువంటి ఏదైతే సహకారం ఉంటుందో అది ఏ విధంగా సహకారం, మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళలో భగవంతుని దర్శించి ఇవ్వటం, కృష్ణార్పణ భావంతో ఇవ్వటం. మళ్ళీ వాళ్ళలో భగవద్భావన లేకుండా వాడిని అడుక్కు తినేవాడిగా చూడకూడదు. అడుక్కు తినేవాడిగా చూస్తే భగవంతునికి ఇచ్చినట్టు కాదు ఇది. అందుకని భగవద్భావనతో వాళ్ళకి ఇస్తూ వచ్చేటట్టయితే దీని దానము అని చెప్పన్నారు. ఇంత భావన మనం పెట్టుకోవాలి. ఈ భావన లేకుండా ఇవ్వడం కుదరదు. అందుకని భగవద్భావనతోని మనకన్నా ఆర్థికంగా సామాజికంగా బలహీనులైన వ్యక్తులకు మనం వెళ్ళి ఇచ్చి రావటం, మనం ఇంటి ముందరకు వస్తే ఇవ్వటం కాదు ఇది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక్క చోటనే దానం అనే విశేషం పనిచేస్తుంది. 4వది కూడా ఇంకోటి ఉందండి. మనకి ఇక్కడో దేవాలయాల ముందరనో కూడళ్ళ మధ్యలోనో ఎక్కడో దగ్గర అమ్మ అయ్యా ధర్మం చేయండి, దానం చేయండి అని అంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకు కూడా వదిలించుకోవడం కోసం ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంటారు. ఇది కూడా దానం అంటుంటారు. దీని దానం అంటానికి కుదరదండి. ఇది కేవలం ముష్టి అనే శబ్దంతో వాడతారు. ముష్టి అంటే వ్యతిరేక అర్థం ఏం లేదండి, పదం అట్లా ఉపయోగించి ఉన్న ఈ పిడికిల్ని ముష్టి అనే శబ్దం. ముష్టి యుద్ధాలు ఇవన్నీ ఉంటుంటాయి మనకు. ఈ పిడికిల్లో పూర్వకాలం లోపల ఇంటి ముందరికి ఎవరైనా రాగానే దీన్ని తీసుకొచ్చేసి బియ్యం పోసేవాడు, ఇట్లా దోషుల్లో తీసుకొచ్చేసి పోయాడు. ఈ బియ్యం ఇచ్చేటువంటి సంప్రదాయం నుంచి ఏదైనా వస్తువు ఇంట్లో ఉండే ఏ ధాన్యం అయితే ఆ ధాన్యం ఇచ్చేటువంటి సంప్రదాయాలు ఉండేవి పూర్వకాలంలో. అందుకని ఇట్లా ఇచ్చేటటువంటి వ్యక్తులకు వాళ్ళకి కావాల్సిందంతా ఇట్లాగ ఇవ్వరు. ఇట్లా వీళ్ళు ప్రతి ఇంట్లో వెళ్తుంటారు, అందరి దగ్గర తలా అయింది తెచ్చుకుంటుంటారు, వాళ్ళు బతికేస్తూ ఉంటుంటారు. వాడి మీద వీళ్ళకి ప్రేమేం లేదు, వాడిని వెళ్ళగొట్టుకునే బాధ్యత ఉంటుంది. వాళ్ళు దైవాన్ని దర్శించే విధానం లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా పుణ్యమేం లేదు ప్రత్యేకంగా. అందుకని సమర్పణ గురుదక్షిణ విషయం లోపల మన సరెండర్నెస్ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు పొందాల్సినటువంటి పుణ్యము కనపడుతుంది. 3వ భావన అయినటువంటి అనాథ ఆశ్రమాలు, అన్నదాన సత్రాదుల లోపల మనం ఇచ్చేటటువంటిది కూడా దానమే. ఎందుకంటే మనకు సంబంధీకులు గారు అనాథాశ్రమాల్లో ఉండేవారు. అదేవిధంగా ఒక అన్నదాన సత్రం ఉందనుకుందాం. పెద్ద పెద్ద అన్నదాన సత్రాలు మనకు అందరికీ తెలిసినటువంటి చాలా చోట్ల ఉంటాయి, చాలా దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి, ఉత్తర ప్రదేశాల్లో ఉంటుంటాయి. అక్కడికి మనం వెళ్ళి మనం తినేస్తున్నాం అనుకోండి, మనకు ఎవరో పెట్టినట్టే కదా. మరి మనం పెట్టింది ఎవరు తినాలి? ఇంత పెద్ద గాలి నీరు వెళ్తురు పుణ్యానికి ఇస్తుంది దేవుడు. మరి మనం స్వీకరిస్తున్నప్పుడు మన ద్వారా ఏం జరగకపోతే ఎట్లాగో. భగవంతుడు దాన గుణాన్ని చూపించేటటువంటి విధానం ఒక చెట్టును చూపిస్తున్నాడు, ఒక జలాన్ని చూపిస్తున్నాడు, అనేక రకాలుగా చూపిస్తున్నాడు. పరోపకారాయ వహంతి నజ్జః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారార్థమిదం శరీరం అని చెప్పేసి ఉపకారం చేయాలి అనుకునేటట్టయితే అనేక రూపాల లోపల సహకారం చేయాలి. అది దానగుణంతో చేయాలి.
నీ దగ్గర నువ్వు సంపాదించినటువంటి దానం లోపల 5 భాగాలు చేసి 5వ భాగాన్ని పరిపూర్ణంగా తప్పనిసరిగా దానం చేసి తీరాలని చెప్పడం జరిగింది. నేను సంపాదించింది ఈ మాసం లోపల నా శ్రమను ఖర్చు పెట్టి సంపాదించింది 1,00,000 రూపాయలు కనుక అయ్యేటట్టయితే 20,000 రూపాయలు నీవి కావు అంటుంది. ఎందుకంటే నీ లోపల ఉండే చైతన్యం నీతో చేయించింది ఆ పని. కాబట్టి మళ్ళీ సమాజానికి, పశుపక్షాదులకు, ప్రకృతి హితాని కోసం నువ్వు 20,000 వాడాలి. ఈ మూడిటి కోసం వాడకపోయేటట్టయితే నువ్వు అప్పుల పడిపోతూ ఉంటావు. ఈ అప్పు మన జీవితానికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధోరణిలో ఆలోచన చేసేటట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. మనం సంస్కరించుకునే ప్రయత్నం లోపల ఉండాలి అనుకునేటట్టయితే, మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం జరగాలి అనుకునేటట్టయితే మనలో ఈ పరిణతి ఏర్పడుతూ రావాలి. ఈ పరిణతి ఏర్పడితే తప్ప దానానికి సంబంధించినటువంటి అవకాశం మనం పెంచుకునే అవకాశం లేదు. ఇప్పటికీ కూడా చాలామంది బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకానొక సమయం రాగానే ఈ ధనంతో మేము చేసుకోగలిగింది ఏం లేదు, ఇదంతా సమాజానికి ఇచ్చేస్తున్నామని ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా వేరు హాస్పిటల్లో చేరి మేమేం సంపాదించాము, ఎందుకు సంపాదించామో అర్థం కాలేదు, మమ్మల్ని హాస్పిటల్ బట్టల లోపల మాకు అక్కడ పడుకోబెట్టేశారు, మాకేం మిగిలిందో అర్థం కాలేదు అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మన ద్వారా జరగాల్సిన దానాదుల ద్వారా జరిగేది ఏమిటంటే కర్మదోషాలని వారణ అవుతూ ఉంటుంటాయి. వ్యాధులు ఏర్పడవు. అది చిన్న వయసు నుంచే జరగాలి. పిల్లవాడు పుట్టుక నుంచి ఆయన జాతకంలో ఉండేటటువంటి చిన్న చిన్న దోషాలను అనుసరించి ఆయన చేయవలసినటువంటి ఏదైనా తప్పులు ఉండేటట్టయితే వాళ్ళ అమ్మా నాన్న ఆ క్షణం నుంచే దానాలు మొదలుపెట్టాలి. దానం ఇస్తూ ఉండటం మొదలు పెడుతూ తను యోగ్యుడైన తర్వాత తన చేత చేయించాలి ఈ పనులు. ఆ యోగ్యుడైన వాడు తన జీవితాంతం చేయాలి, కేవలం కొద్ది రోజుల పాటు కాదు. ప్రతి నెలా తనకు ధనం వస్తుందనుకుంటే ప్రతి నెలా దానం చేసి తీరాలి. నాకు ఎంత వస్తే అంతలో 5వ భాగం ఇచ్చేయాలి. ఈ 5వ భాగం ఒకటే కాదండి, నేను చేసే శ్రమ విధానాన్ని బట్టి నాకు 5వ భాగం ఇది. నేను కేవలం ఉద్యోగస్తుని కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 నుంచి 10 గంటలు నేను ఉద్యోగం చేయడం ద్వారా పొందేటటువంటి ధనం కనుక అయ్యేటట్టయితే దాంట్లో 5వ భాగం అన్నాడు భగవంతుడు. నేను వ్యాపారం చేస్తున్నాను అనుకునేటట్టయితే నేను శ్రమ తక్కువ, ఇద్దరి మధ్య లోపల వారసుని వస్తువు తెచ్చి అమ్ముతున్నాను, ఈ మధ్యలో కమిషన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది 4వ భాగం నాది కాదు అన్నాడు. అంటే 25% దానం చేయాలి వ్యాపారస్తుడు. ఏ రియల్ ఎస్టేట్ లాంటి వాళ్ళు ఎవరో ఉంటుంటారు కొంతమంది, అంటే ఇటు అటు మాటలు చెప్పి మధ్యలో కమిషన్ తీసుకునేవాళ్ళు, వీళ్ళకి వస్తు సంబంధం కూడా లేదు. అటువంటి వ్యక్తులకు 3వ భాగం నీది కాదు అంటాడు. అంటే 33% వరకు కూడా మనది కాదు అని చెప్పడం. అది నీవు చేసిన శ్రమ నువ్వు అనుకుంటున్నావు కానీ నీది కాదు, అది నీకు తక్కువ శ్రమతో ఎక్కువగా వచ్చినటువంటి ధనము అని పేరు. ఇక 4వ వాళ్ళు ఉంటారు, ధనం మీద ధనం సంపాదించే వాళ్ళు ఉంటారు. లేదా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్ల మీద రెంట్ సంపాదించుకుంటూ ఉంటాం. లేదా ఏదో పాస్తులు ఉంటాయి, వాటి నుంచి వచ్చేటువంటి ధనాన్ని ఇప్పుడు సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉంటాం. లేదా వడ్డీ వ్యాపారాల ద్వారా సంపాదించుకుంటూ ఉంటుంటాం. వీటి ద్వారా వచ్చేటటువంటి వ్యవహారం లోపల ఇవన్నీ కూడా మనకు ఇచ్చేటటువంటిది 40% కూడా మనది కాదు అంటారు. 40% నీది ఇచ్చేయాలి. 100 రూపాయలు వస్తే 40 రూపాయలు నీవు కావు, నీ శ్రమ కాదు అంటుంటాడు. ఇక చివరికి ఏమిటయ్యా అంటే ఇంట్లో కూర్చొని కంప్యూటర్ లోపల నెంబర్లు కొట్టుకుంటూ మార్చుకునేటప్పుడు ఒకేసారి 1,00,000 పెడితే 2 లక్షలు వచ్చేటువంటి వ్యవహారం కూడా కొన్నిట్లో ఉంటుంది. దాని పేరు స్టాక్ మార్కెట్ అంటూ ఉంటుంటాం. ఇటువంటి ద్వానం ద్వారా లాటరీలు, స్టాక్ మార్కెట్ల ద్వారా వచ్చేటటువంటిది అయాచితంగా వచ్చేటువంటి కొంత ధనం ఉంటుంది. ఈ ధనంలో 50% నీది కాదు అన్నారు. అంటే 100 రూపాయలు వస్తే 50 రూపాయలు నీవు కావు, నువ్వు కష్టపడలే. నీతో పాటు లోపల ఉండే నీ చైతన్యం ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఆ పార్ట్నర్కి ఇచ్చేయాలి. ఆ పార్ట్నర్కి డైరెక్ట్గా నువ్వు ఇవ్వలేవు కాబట్టి మళ్ళీ ఈ సమాజానికి, ఈ పశుపక్షాదులకు, మీ చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఈ మూడిటి యొక్క హితం కోసం నువ్వు ఇస్తూ పోవటం అనేటువంటిది అది దైవ కార్యమా, ధర్మ కార్యమా, లేకపోతే యజ్ఞాది కార్యక్రమా, దేవాలయ నిర్మాణ కార్యక్రమమా, నలుగురికి మేలు చేసే కార్యక్రమమా, ఏదో రూపంలో కడుపులో ఆర్తి తీరుస్తుందా, విద్యాదానం ద్వారా తీరుస్తావా, ఏదో రూపంలో నీ ద్వారా జరగవలసినటువంటి వ్యవహారం ఇది జరుగుతూ ఉండేటట్టయితే అది నీకు ఉండేటటువంటి కర్మదోషాలు తీర్చిపారేస్తుంది అంటారు. అందుకని దానం అనేటటువంటిది ఒక చిన్న దానం ఒకటే ఉండదండి, 100 రకాల దానాలు ఉన్నాయి. అనేక రకాల దానాలు అనేక సందర్భాల్లో వాడుతూ ఉన్నాం మనం. ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ అంటే నా కర్మదోషాలు తీరాలి కాబట్టి. కర్మదోషము ఈ దానం చేయకపోతే కర్మదోషం పెద్దదవుతుంది. ఈ కర్మదోషం పెరుగుతున్నా కొద్దీ నాకు అనారోగ్యం పెరుగుతుంది. అనారోగ్యం ఎప్పుడైతే పెరుగుతుంటుందో నన్ను నేను ఉద్ధరించుకునే పరిస్థితి ఉండకుండా ఈ లోకంలోకి ఈ దేహం వచ్చి ఏ పని చేయాలో ఆ పని చేయకుండా పోతుంది. ఇంతకన్నా సమున్నతమైన పనులు చేయాల్సినటువంటి వ్యవహారం లోపల
ఈ దేహము లేదా ఈ మనస్సుకు ఉండేటటువంటి అనారోగ్యం ద్వారా అది బలహీనమై చిత్తం లోపల చెత్తనంతా పెంచుకుంటూ అది బలహీనంగా మారిపోయి ఉంటుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు అంటూ ఉంటుంటారు లోకం లోపల. సంతానం మనకు అనుబంధంగా అద్భుతంగా మారాలంటే వేరు రూపాల దానం చేయండి అంటారు. అనేక రకాల దానాల పేర్లు ఉన్నాయి మనకు. అన్నదానం ఉంది, విద్యాదానం ఉంది, రక్తదానం ఉంది, అవయవ దానాలు ఉన్నాయి. 11వ రోజు 12వ రోజు మరణించిన తర్వాత చేసేటటువంటి కొన్ని వందల వస్తువులు ఉన్నాయి. అంతేకాదండి, వైశాఖ మాసంలో ఒక రకమైన దానాలు, చైత్ర మాసంలో ఒక రకమైన దానాలు, శ్రావణ మాసంలో ఒక రకమైన దానాలు, వేరు సందర్భాలు వచ్చినప్పుడు చేసే దానాలు ఉంటాయి. ఇంతకుముందే చెప్పినట్టుగా వస్తు, వస్త్ర, ధాన్య, ధన అనేటటువంటి దానాలు ఉంటాయి. ఇచ్చేటటువంటి ప్రదేశం ఎటువంటిది అయి ఉండాలి అంటే దాన్ని సద్వినియోగం చేసే ప్రదేశం అయి ఉండాలి. సద్వినియోగం జరిగేటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో అక్కడ ఇచ్చుకుంటూ పోవాలి. అది నీకు సంబంధీకమై కూడా ఉండక్కర్లేదు. నాకు తెలిసిన వాళ్ళకే నేను ఇస్తానండి అని చెప్పేసానంటే అది బాధ్యత అవుతుంది తప్ప అది దానం పరిపూర్ణంగా కాదు. మా బంధువులు ఎవరో ఉన్నారండి, వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సరిగా లేదు, అందుకని చెప్పేసి నేను వాళ్ళని పోషిస్తున్నాను అన్నారనుకోండి, మీ బంధువులే కదా, మీ బాధ్యత అది. దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా మీ బంధువులు, మీకు ఎక్కడో దగ్గర సంబంధం ఉంది. అక్కడ సంబంధీకులు కానటువంటి వాడికి ఎవరికో వాడికి నువ్వు పోషించేసి వాడిని చదువు చెప్పించావు, ఎస్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇటువంటి విధంగా మనం ఆలోచన విధానమే మనం మార్చుకుంటూ పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకి ఏ రూపంలో సంబంధం లేకుండా, ఏ రూపంలో అనుబంధం లేకుండా ఉండేటటువంటి వ్యక్తుల లోపల దైవాన్ని దర్శించి మనం ఇచ్చి వచ్చేటటువంటి వ్యక్తి విధానం, దీంట్లో అనేక రకాల మార్గాలు కూడా ఇంకా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ బేసిక్ మనకు అర్థమయ్యేటట్టయితే మనకు దాన సంబంధమైనటువంటి విధానం లోపల ఒక స్పష్టమైన భూమిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ దానాలు నిర్వర్తించే విధానం వైపు మనం కొత్తగా ఆలోచన కొనసాగిద్దాం. వేరు దానాలు ఏ విధంగా చేసుకోవాలని కూడా మళ్ళీ తర్వాత ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా దానం చేస్తూనే ఉందాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.